ఏంటయ్యా కిరణ్ ఇది? అదేనా సార్ ఫైల్ సార్. ఇది కాదయ్యా. కోడింగ్ చేయమంటే నాతో కిడ్డింగ్ చేస్తున్నావా? ఒక ప్రోగ్రామ్ చేయడం రాదు, క్లయింట్స్ వస్తే మేనేజ్ చేయడం రాదు, ఇంక ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే అదో పెద్ద అగ్ని పరీక్ష. ఇంకేం చేస్తావయ్యా నువ్వు? ఏం నేర్చుకున్నావు ఎన్నాళ్ళు? అదేంటో తెలుసా? అది కూడా ఫైలే కదా సార్. నీ బొందా, నీ మీద వస్తున్న కంప్లైంట్ ఫైల్ అది. చూడదాన్ని, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అప్లికెన్స్ కంటే నీ మీదే కంప్లైంట్సే ఎక్కువ ఉన్నాయి. సార్ ఏంటయ్యా సార్ అంటూ? ఏదో నువ్వు నా దూరపు చుట్టూ దగ్గర బంధువు పక్కింటి ఫ్రెండ్ కదా అని రికమెండేషన్ జాబ్ ఇచ్చా. నీకున్న దొరదని నాకు అంటించావు. ఇక నేను గోకించుకోలేను, బయలుదేరిక. సార్ నాకు రీసెంట్గా పెళ్ళయింది సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఎన్నాళ్ళైంది పెళ్ళయ్యి? 6 months. డైవర్స్ ఇవ్వడానికి 6 months సరిపోతేలే కానీ మళ్ళీ బ్యాచులర్ అయిపోయి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయి. సార్ 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 ప్లీజ్ సార్. సార్ రేయ్, లోపల అంతసేపు ఏం పీకావు? రే కిరణ్, నిన్నే లోపల అంతసేపు ఏం పీకావు అన్నాను. నేనేం పేకలేదురా, వాడే నా జాబ్ పీకేశాడు. జాబ్ పోయిందా? మా చెల్లికి తెలిస్తే నీ పొజిషన్ ఏంటి బావా? బెడ్రూమ్ నుంచి గెంటేస్తుంది. అది కాదు చెప్పేది, ఇంట్లో నుంచి గెంటేస్తుంది. ప్లీజ్ 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 వినే వినే వినే. సచ్చినోడా, బిల్డింగ్ మీద స్టోర్ చేస్తారా బావా? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి బావా? దానికి తెలియకుండా 1 month ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఈలోపు జాబ్ కొట్టాలి. రేయ్, తెలిస్తే నిన్ను కొడతదరా. ఎందుకు వచ్చింది కానీ ఆ మ్యాటర్ ఏంటో చెప్పేసేయ్. ఎలానో మీది లవ్ మ్యారేజే కదా, షీ కెన్ అండర్స్టాండ్. నీ బొంద రే మైదానం, అరేంజ్డ్ మ్యారేజ్ అయితేనే బాగుండేదిరా, నాకు ఇన్ని తెప్పులుండేవి కాదు. అదేంటి బావా? రే, అరేంజ్డ్ మ్యారేజ్లు ఉండే అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా? ఏంటి బావా? అరేంజ్డ్ మ్యారేజ్లో రెస్పెక్ట్కి ఆయుష్ ఎక్కువరా. అందుకే పిల్లలు ఏవండి అని పిలుస్తారు, ఏదైనా అనాలన్నా భయపడతారు. అదే లవ్ మ్యారేజ్లో అనుకో, తేడా వచ్చిందనుకో ఎక్కడోదై తంతారు. నీ చెల్లిగున్న నీ చెల్లి గురించే నీకు తెలుసు, నా పిల్లమైకి నీ చెల్లి గురించి నీకు తెలియదు. నాకు తెలుసు. నీకు దండం పెడతానరా, నాకు చిన్న హెల్ప్ చేయరా. ఏంటి? నువ్వు ఒక 1 month నా కొంపకు రాకు, వీలైతే ఫోన్ కూడా చేయకు, వస్తా. రేయ్ బావా, నిన్నారా రేయ్? ఏరా యదవా, జాబ్ పోయిందని చెప్పకుండా దున్నపోతే ఎలా పడుకున్నావురా? చెప్పాలి కదరా. చావు యదవా. ఏంటిదంత కళ? చిది అమ్మ లైఫ్. నిద్రలో కూడా పడుకునేవ్వట్లేదు కదా ఇది. ఎంతకిది ఎక్కడ ఉందో నా దరిద్రం. అమ్మో అమ్మో అమ్మో, ఇక్కడుందా? అమ్మో, ఏం నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి వెళ్ళవా? వెళ్ళినా పని లేదులే. అదేంటి? అదే అమ్మో, వెళ్ళినా పని లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు అంటున్నా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం ఏంటి? అయినా నాకెందుకు చెప్పలేదు? అంటే కంపెనీలో 50% ఆక్యుపెన్సీ అన్నారు. లాస్ట్ మంత్ నేను వెళ్ళాను కదా, సో ఈ మంత్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఓహో, తమరు అంత పెద్ద సీనియర్ అన్నమాట. డౌట్ లేదు, ఇది పుట్టక డౌట్స్ పుట్టే. కానీ శాలరీ మాత్రం పెరగదు. ఏంటి అన్నిటికీ డౌట్స్? నిజమేనా బాబు? సరే కానీ అమ్ము కాఫీ ఇవ్వు. పాలేవు, పాలోడు ఇంకా రాలేదు. మానిపించేస్తే వాడెందుకు తెస్తాడు? నేను తెస్తానమ్ము, ఒకటి సరిపోద్దుగా. ఒకటేంటి ఒకటి? రోజు ఎన్ని తాగుతున్నావు తెలియట్లే. రోజు పాలోడు 2 ప్యాకెట్లు తెస్తున్నాడు. అమ్ము, 2 2, 4 4 తెచ్చుకోం కదా మనం ఇద్దరం, మనకు ఒకటి చాలు పాలు. గవర్నమెంట్ అసలు కాస్టులు పెంచారమ్ము, అందుకే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించాలి. ఏంటి తేడాగా మాట్లాడుతున్నాడు? ఏదో అయింది. డౌట్ వచ్చేసింది, మేనేజ్ చేయాలి. మరేమో నువ్వు అంటావు కదా అమ్ము, సేవింగ్స్ చేయాలని. అవునా? నీకు ఇంత జ్ఞానం ఎప్పుడు వచ్చేసింది? నేను వెళ్ళి పాలు తెస్తాను, నువ్వు కాఫీ పెట్టే. బామ్మో, దీని దగ్గర యాక్ట్ చేయాలంటే పిని తీసి బాంబు సీట్ కింద పెట్టుకున్నట్టే. అర్జెంట్గా ఎస్కేప్ అవ్వాలరా బాబు. కిరణ్, ఇది చూసావా? డిఎంఆర్ వాళ్ళు 50% ఆఫ్ పెట్టారంట. ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామా? అమ్ము, ఏం మాట్లాడుతున్నావు? బయట ఎండలు చూసావా? మండిపోతున్నాయి. నువ్వు ట్యాన్ అయిపోతాను. అమ్ము వద్దు, నోవే నోవే. ఏంటి జోకా? నేను వెళ్దాం అనేది ఈవినింగ్. వర్క్ ఉంది బుజ్జి.
వర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, మనం వెళ్దాం. అంటే అది అమ్ము డిమార్ట్ పెట్టేది ఏంటి, ఆన్లైన్లో చూడు, కొనేవాళ్ళు లేక పాపం డెలివరీ ఛార్జెస్ ఫ్రీ 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 అంటున్నారు. అసలు ఆన్లైన్లో షాపింగ్ అంటేనే లాభంతో కూడిన ప్రయోజనం అనమాట. అసలు ఎంత బాగున్నాయో తెలుసా, మొన్న మీ అన్న మీ వదినికి బోల్డ్ షాపింగ్ చేశాడంట. నువ్వు కూడా ట్రై చేయి, యూ షుడ్ ట్రై. బయటికి మాత్రం వద్దు, కోవిడ్ నాట్ సేఫ్. చి దీన్ని ప్రతిసారి మేనేజ్ చేయలేక కింద పైన తడిసిపోతుంది. కిరణ్ లేచి రెడీ అవు. ఎక్కడికి అమ్ము? ఎక్కడికేంటి, లాస్ట్ వీకే కదా అనుకున్నాం మూవీకి వెళ్దాం, అటు నుంచి అటు షాపింగ్కి వెళ్దాం, అలాగే డిన్నర్కి వెళ్దామని. అప్పుడే మర్చిపోయావా? అనుకున్నావా? ఎప్పుడు అనుకున్నా? ముందు సినిమాకి టైం అవుతుంది. సినిమా? ఏ సినిమా అమ్ము? ఏదో ఒక సినిమాకి, సరదాకి ఏదైతే ఏంటి అమ్ము. అది కాదమ్ము, అసలే కోవిడ్ ఇంకా కంట్రోల్ కాలేదు. పైగా థియేటర్లో బోల్డ్ ఎంతమంది జనాలు ఉంటారు, ఎవడ కోవిడ్ ఉందో ఏంటో. ఇప్పుడు వస్తావా రావా? అమ్ము థియేటర్లోకి వెళ్ళి ఏం చూస్తాం చెప్పు? హ్యాపీగా ఇంట్లోనే హోమ్ థియేటర్లోనా ఇద్దరు పక్కన రొమాంటిక్గా కూర్చొని చూద్దాం. పైగా అమెజాన్, ఆహా, G5, A5, ప్రైమాంటు అన్ని ఇండస్ట్రియల్ ఫోన్లలో ఉంటే మనం ఎందుకు బయటకు వెళ్ళి చూద్దాం? ఏంటి వీడు మొన్నటి నుంచి ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, ఏదో ఉంది దాస్తున్నాడు. అలా చూడకే భయం వేస్తుంది. మా అమ్ము కదా. చి ఏంట్రా నీ బతుకు, మరీ అబద్ధానికి భయానికి మధ్యలో తెగిపోయే దారంలో తయారైంది. ఈడెందుకు ఇంతలా బాధపడిపోతాండ? చూసిందనుకో పెంట అయిపోద్ది. రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావురా? ఏం కొంప మునిగిపోయిందని? నీ కొంపే బావా. రే ఏడవకరా, దానికి అసలుకే డౌట్స్ ఎక్కువ. రే నీ అబ్బ నువ్వు దొబ్బే. మేనేజర్ గారిని నరికేస్తా, ఏదో రోజు ఫుల్ ఎత్తుతా, వాడిని వేసేస్తా. రే అది విందంటే నిన్ను నన్ను తగలపెట్టేస్తుందిరా, వెళ్ళిపోరా బాబు. అయినా వాడేవాడరా పీకడానికి? సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో అందరూ రామంజులాగా ప్రోగ్రాములు చేయగలుగుతారా? రే ఆయన మ్యాథ్స్లో జీనియస్ రా, సాఫ్ట్వేర్లో కాదు. ఆయన నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటే పేక్ ఏం చేస్తారు? ఏంటనియా జాబ్ సీక్రెట్సా? ఇది ఎప్పుడు ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? హైక్ ఇచ్చారా? వార్నింగ్ ఇచ్చి పీకేశారని చెల్లికి ఎలా చెప్పాలో ఏంటో. అమ్ము మీ అన్నీ వచ్చారు కదా, మీ అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని చేసి. నా దరిద్రం ఎప్పుడు నాకు సింక్లోనే ఉంటది. అమ్ము నిన్న ఏదో శారీ నచ్చింది, రేట్ ఎక్కువ ఉందన్నావు కదా, అది రేట్ తగ్గింది, వెళ్ళి తీసుకో, వెళ్ళి బుక్ చేసుకో. అమ్మాయ్యా వెళ్ళిపోయింది. బావా ఆఫీస్ వాళ్ళు కన్ఫర్మేషన్ లెటర్ పెట్టారా? అయినా మన మేనేజర్ గారు ఇలాంటి విషయాల్లో ముందుంటాడులే. అవునరా బావా, మీ చెల్లికి కనబడకుండా మేనేజ్ చేయాలి, తెలిసిందనుకో తగలెట్టేస్తుంది. అవును ల్యాప్టాప్ ఏది? చూసేసింది బావా. నేను జంప్. ఏడు